గాయస్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 2024 నుంచి 2025 వరకు మీ అందరి సహాయంతో గవర్నమెంట్ అనేది ఉత్తరప్రదేశ్ అటు సైడ్ 90,000 స్కూల్స్ అనేవి మొత్తం బ్యాన్ చేసేసింది. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. మీ అందరి చేయబట్టి సక్సెస్ఫుల్ అయితే 90,000 గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మొత్తం వెళ్ళిపోయినాయి. సో అట్లనే మీరు ఇంకా దానికి దీనికి సపోర్ట్ చేసుకుంటుండండి. ఆ ఉన్న ఒక్క రాజ్యాంగం కనుక తీసేస్తే అప్పుడు మీకు మొత్తం ఓల్ లైఫ్కి ఇది పడుతుంది. అర్థమవుతుందా? మీకు ఇప్పుడు అర్థం కాదు. మీకు ఎంత పెట్టినా అర్థం కాదు, ఏం చేసినా అర్థం కాదు, ఎన్ని స్కూళ్ళు కాదు ఏం చేసినా కూడా అర్థం కాదు. ఇందిరా 90,000 స్కూల్స్ అంటే వాడు స్కూల్స్ అనే ఎందుకు అట్లా చేయాలా? సో మెయిన్ థింగ్ ఎందుకు చేయాలంటే నేను చెప్పనా, స్కూల్స్లో అనేటిది ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఏంటిది? ఎడ్యుకేషన్ ఉంటే నువ్వేమన్నా చేయొచ్చు, ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. అందులోకి ఇంకా మెయిన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నీ దగ్గర ఉన్నది, నువ్వు దాన్ని చదివినావు అనుకో ఒక్కొక్క చదివించవచ్చు. సో అది మ్యాటర్. సో గవర్నమెంట్ స్కూల్లో కనుక అది కనుక పెడితే బిజినెస్ చేసుకోనికి ఛాన్స్ అనేది ఉండదు. ఏదో మాది అది మాది ఇది అని చెప్పి అర్థమవుతుందా? సో ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెలుసుకొని చూడండి. పార్టీల లెక్క కాకుండా వీడు ఏం చేస్తుండ, వీడు ప్రజలకి మంచి చేస్తుండా చెడు చేస్తుండా, అప్పుడు ఒక లెక్క అవసరం తీరిపోయినాక ఒక లెక్క ఉంటుండనే చూడండి. చూసి ఓటేయండి. ఓటు వేసినా కూడా మళ్ళీ అడగండి, ఏమైందిరా మాదర్ చోద్, నువ్వు ఏం మాట చెప్పినావు, ఏ మాట చేసినావు అని చెప్పి అడగండి. ఆ రైట్ మీకు ఉన్నది. ఎందుకంటే 24 అవర్స్ మనం కష్టపడి మన పిల్లలకి మన తరాల కోసం కష్టపడి ట్యాక్సులు కడుతున్నాం. మొత్తం బిల్డింగులు కట్టుకుంటా, ఫామ్ హౌస్లు కట్టుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. అంత ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు? మీరే వాళ్ళని అడగనప్పుడు ఇంకెవడు అడుగుతాడు?